సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. ఇంకా కోల్డ్ కాఫ్ తగ్గలేదన్నమాట. మీరు ఈ ఈ బాలేని గొంతుని వాయిస్ని తప్పదు ఇంకొక 1 or 2 days వినాల్సిందే. అండ్ ఇది కొత్త లైట్ అన్నమాట. ఏమో ఊరికే తీసుకున్నాను. కొంచెం ఎందుకో వీడియో ఆన్ చేసినప్పుడల్లా నీడ్ మోర్ లైటింగ్ అని అంటుంటే సరే అని తీసుకున్నాను. ఎంత అవుతుందా కాదా, యూజ్ అవుతుందా కాదా అని. ఎందుకంటే మళ్ళీ అందులో పెన్ స్టాండ్ ఉంది, మొబైల్ స్టాండ్, ఇట్లా మొబైల్ పెట్టుకొని చూడడానికి కూడా ఉంది. సో రెండింటికి యూజ్ అవుతుంది కదా, లైట్ పరంగా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. ఫ్లై అండ్ గో అనే కంపెనీ నుంచి ఏదో 450 అట్లా పడింది. చూడ్డానికి ఫొటోస్లో పెద్దగా ఉండింది, బట్ ఇక్కడ చూస్తే చిన్నగానే ఉంది. అండ్ ఎట్లయినా 360 degrees తిరుగుతుంది అనమాట. అది కొంచెం యూజ్ఫుల్. దీనికనే కాదు, వీడియో పర్పస్కనే కాదు, నేను జస్ట్ ర్యాండమ్గా ఫొటోస్ దిగాలని అన్నా కూడా బాగుందన్నమాట. లైటింగ్ వైజ్గా క్లారిటీ వస్తుంది పిక్చర్, సో యూజ్ అవుతుంది. అండ్ మాక్ విషయానికి వచ్చేస్తే యాజ్ యూజువల్ 2 DIs కొంచెం టఫ్ అనిపించాయి, సో చేయలేకపోయా. అందుకే స్కోర్ అటెంప్ట్స్ తక్కువే ఉన్నట్టున్నాయి. ఈ 2 DIs ట్రై చేసి అసలు రాలేదు. అంటే లైక్ డిఐని సాల్వ్ చేయడం చేశా కానీ ఆ క్వశ్చన్స్ అనేది రాలేదన్నమాట. సమ్ సిలిండర్ అండ్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండరు, అట్లా వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండరు, దాని గురించి ఉంది ఒక డిఐ. అండ్ ఇంకొక డిఐ కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, సేవింగ్స్ దాని మీద ఉంది. పెద్దగా టైం టేకింగ్గా ఉందన్నమాట. అమ్మా నా గొంతు అసలు నొస్తుంది, మాట్లాడలేకపోతున్నా. చాలా పెయిన్ అవుతుంది ఇక్కడ గొంతులో మాట్లాడుతుంటే కాఫ్ వల్ల. ఓకే పర్లేదు. అండ్ నిన్న చెప్పా కదా పెండింగ్ పడింది నిన్నటివి, లైక్ 4 days కంప్లీట్గా. అంటే నిన్నటివి 2, అంటే 2nd weekలో జూన్ది ఒకటి, నిన్న 26th జూన్ది ఒకటి, అండ్ ఇవాళ 27th జూన్ది, అండ్ 2nd weekలో జూన్ ఒకటి. సో 4 days ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు చేయాలని చెప్పా కదా. ఎక్కువ బర్డెన్గా ఫీల్ అవుతానేమో అనుకున్నాను, కానీ ఎందుకు అలవాటు అయిపోయా. ఈ అభిజిత్ మిశ్రా సార్ని నేను జూన్ నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి ముందు వరకు అఫైర్స్ క్లౌడ్ అనమాట. బోరింగ్గా ఉండేది. లైవే రారు, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తారు. కానీ ఇట్లా సార్ లైవ్ వచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మనకన్నా ఎఫర్ట్స్ సారే ఎక్కువ పెట్టి, లైక్ పీడిఎఫ్ ఒకటి, మళ్ళీ షార్ట్ నోట్స్ పీడిఎఫ్ ఒకటి, మళ్ళీ నైట్ MCQ క్లాసెస్ ఒకటి, ఇట్లా ఇన్ని చేస్తున్నారు సార్ వాళ్ళ ఎఫర్ట్. సో నాకు అంత బర్డెన్ అనిపించలేదు, ఇష్టం అయిపోయినట్టుంది. రోజు న్యూస్ తెలుసుకోవడం, ఇట్లా చదవడం, హైలైట్ చేయడం బాగా ఇష్టం అయిపోయినట్టుందేమో. ఎక్కువ బర్డెన్గా ఫీల్ అవ్వలేదు, హ్యాపీగానే కంప్లీట్ చేశా. 3 days అయిపోయాయి అమ్మ, 3 days అయిపోయాయి. అండ్ ఒకటి మిగిలింది, 13th జూన్ది మిగిలింది. సో నేను రేపు కవర్ చేస్తాను. రేపు సాటర్డే, ఎలాగో సండే రోజు రాదు కాబట్టి ఎట్లా కవర్ చేసేస్తాను, అయిపోగొట్టేస్తా. బాయ్ బాయ్.